వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కేసీఆర్ త్వరలో రంగంలోకి దిగబోతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని అధినేత కార్యకర్తలకి, నాయకులకు సూచించినట్టు కూడా తెలుస్తుంది. సో ఆ సభ ఎక్కడనో కాదు, గజ్వేల్, తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నుంచే ఈ సభని ప్రారంభించాలని చెప్పేసి కూడా అంటే వారి నాయకులతోటి చిట్ చాట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. సో 5 లక్షల మందితోటి భారీ బహిరంగ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, రైతు ఆత్మహత్యలు కావచ్చు, ఆటో కార్మికుల ఆత్మహత్యలు కావచ్చు, తర్వాత బయట ఇప్పుడు రియల్ ఎస్టేట్ కుంగిపోవడం కావచ్చు, ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే 14 నెలలుగా కాంగ్రెస్ పార్టీ సృష్టించినటువంటి విధ్వంసాలని బయట పెడదామని చెప్పేసి కేసీఆర్ కార్యకర్తలతో మాట్లాడి సో ప్రజల వద్దరికి వెళ్ళాలి అని చెప్పేసి కూడా అంటే ఆలోచిస్తున్నారు. సో గతంలో నల్గొండలో కూడా ఒక బహిరంగ సభ పెట్టడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైన తర్వాత దాదాపుగా 3 నెలల తర్వాత, ఇప్పుడు ఏకంగా 14 నెలల తర్వాత, సో సంవత్సరం వరకు నేను టైం ఇస్తా, సంవత్సరం తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎండగడతా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. రీసెంట్ గా కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి నేను కొడితే ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తా అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. సో మరి కేసీఆర్ ఇస్ బ్యాక్ అనుకోవాలా? కేసీఆర్ మా ఉద్యమ కాలంలో ఏ విధంగా ఉండేనో మళ్ళీ ఆ కేసీఆర్ ఇప్పుడు చూడబోతున్నాం అని చెప్పేసి అనుకోవచ్చా? సో గజ్వేల్లో భారీ బహిరంగ సభతోటి బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పునర్నిర్మాణం ఎంతవరకు సాధ్యం అనేది చూడాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ అసలు బీఆర్ఎస్ లేదని చెప్పేసి అంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీని మేము లెక్కలోకి తీసుకోవట్లేదు అని చెప్పేసి అంటుంది. సో ఇక్కడ ఏది ఉన్నా కూడా కాంగ్రెస్ ని విమర్శించినా, ఒకవేళ బీజేపీని విమర్శించినా, సో ఈ రెండే ఉండాలి తప్పించి ప్రాంతీయ పార్టీలు ఉండద్దు అని చెప్పేసి కూడా అనుకుంటున్నట్లు తెలుసు. అంటే ఈ మధ్య కాలంలో రాజకీయాలు ఆ విధంగా తయారైనాయి. సో అసలు బీఆర్ఎస్ పార్టీని లెక్క చేయట్లేదు. మళ్ళీ కేసీఆర్ గనక రణరంగంలో అడుగు పెడితే అసలు బీఆర్ఎస్ అంటే ఏంది, మళ్ళీ పాత రోజులు అనేది నేను గుర్తుకు చేస్తా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది కూడా జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలే ఎజెండాగా ఈ సభ నిర్వహించాలని కారు పార్టీ భావిస్తుంది. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లోనే ఈ సభను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. అలాగే ఈ సభకు సంబంధించి ఒక అనువైన స్థలాన్ని చూడాలని చెప్పేసి కూడా కార్యకర్తలకు సూచించినట్టు కూడా తెలుస్తుంది. సో 5 లక్షల మందితోటి ఈ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అలాగే ఇటీవల జగిత్యాల నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ గారు గంభీరంగా, మౌనంగా, అలాగే ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా, ఎన్నో ప్రభుత్వాలను చూసే గానీ ఇలాంటి సర్కార్ను ఎన్నడూ చూడలేదు, ఏడాది లోపే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత వచ్చింది అని చెప్పిన విషయం తెలిసిందే. రైతు భరోసా, అలాగే రైతు రుణమాఫీ, రైతు ఆత్మహత్యలు, నేతన్నల ఆత్మహత్యలు, ఆటో కార్మికులు ప్రాణాలు తీసుకోవడం వంటి వాటిపై రేవంత్ సర్కార్ కేసీఆర్ నిలదీస్తారని గులాబీ శ్రేణులు చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ సర్కార్ సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్న అంశంతో పాటు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఈ అంశంలో అంటే ఈ సభలో ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. మరి సంవత్సరం పాలనలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఒక పోల్ పెట్టడం అనేది జరిగింది. ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజా పాలన బాగుందా అంటే ఫామ్ హౌస్ పాలనకి ఎక్కువ ఓట్లు వేయడం అనేది కూడా జరిగింది. సో నెక్స్ట్ డేనే కేసీఆర్ రంగంలో దిగడం, తర్వాత భారీ బహిరంగ సభ, ఏకంగా 5 లక్షల మందితోటి భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయడంతో మళ్ళీ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి కేసీఆర్ రంగంలో దిగితే నిజంగా కాంగ్రెస్ పార్టీకి చెమటలు పట్టడం ఖాయమేనా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.